హాయ్ వ్యూయర్స్, దిస్ ఈజ్ డాక్టర్ శిల్ప. నేను ఈరోజు చెప్పదలుచుకున్న టాపిక్ మోస్ట్ కామన్ ఫీమేల్స్ ఎక్కువగా బాధపడే సమస్య గురించి మాట్లాడదలుచుకున్నాను. ఫీమేల్స్ చాలామంది యోని భాగంలో మంట వస్తోంది, నొప్పి వస్తోంది, దురద ఉంటుంది, అసలు తట్టుకోలేకపోతున్నాము, ఏడుస్తూ కూడా వస్తారు. సో ఈ 12 ఇది ఎక్కువ ఎవరిలో చూస్తాము అంటే, ఎక్కువ ఈ ప్రాబ్లమ్ ఉండేది అంటే 12 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసులో ఉండే వాళ్ళు కూడా ఎక్కువగా ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు. కానీ ఈ సమస్య చెప్పుకోలేకపోతున్నాము అని చెప్పి ఒక ఎల్డర్ ఏజ్ గ్రూప్లో ఎక్కువగా అంటే 50 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసులో చాలా మంది తట్టుకునే స్థితికి అంటే చాలా ఎక్కువ వాపుతో రావడం జరుగుతుంది. వీళ్ళేంటి ఈ సమస్యతో బాధపడుతున్నప్పుడు మీరు భయపడకుండా మీరు ఓపెన్గా చెప్పినప్పుడే మీకు దాని ద్వారా ట్రీట్మెంట్ లేదు, మీరు కన్సర్న్ ఒక డాక్టర్ని, దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించినట్టయితే మీకు అసలు ఏం ప్రాబ్లం ఉంది, మెనోపాజ్ అటైన్ అవ్వడం వల్ల డ్రైనేజ్ వల్ల వస్తుందా, లేదా అక్కడ ఉండే హెయిర్ ఫాలికల్ కానివ్వండి, గ్లాండ్స్ వల్ల కానివ్వండి, ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉందా అనేది క్లియర్ కట్గా ఎగ్జామినేషన్ చేసి చెప్పడం జరుగుతుంది. సో మీది చెప్పుకోకుండా లోపలే బాధపడినట్టయితే చాలా పెద్ద సమస్యగా ఏర్పడి అంటే చీము పట్టేసి దాని ద్వారా చీము పట్టినట్టయితే ఒక్కోసారి ఆపరేషన్ వరకు వెళ్లాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అలాంటి పరిస్థితికి వెళ్లకుండా ఎప్పుడైతే దురద మంట ఉంటుందో మీరు సెల్ఫ్ గా గూగుల్లో సెర్చ్ చేయకుండా మీరు దగ్గరలో ఉన్న డాక్టర్ కి వెళ్ళి చూపించినట్టయితే, చిన్నగా కొంచెమే ఇన్ఫెక్షన్ ఉన్నట్టయితే వాళ్ళు జనరలీ ప్రోబయోటిక్స్ కానివ్వండి అంటే న్యాచురల్ వెజైనల్ బ్యాక్టీరియా యోని భాగంలో డెవలప్ చేసినట్టయితే అదే రోగనిరోధక శక్తిని పెంచి దాని ద్వారా ఫైటింగ్ అంటే చిన్న చిన్న హైజీనిక్ మెజర్స్ వాష్ చేసుకొని పొడిగా ఉంచుకోవడం, తడి తూర్చుకోవడం అనే పద్ధతి, హైజీనిక్ మెజర్స్ అనేది తెలుసుకున్నట్టయితే చాలా వరకు మొదట్లోనే అరికట్టవచ్చు. అదేవిధంగా మీరు చెప్పుకోలేక దాని సమస్య పెంచుకున్నప్పుడు అంటే వాపు పెరిగి బాగా మంటగా ఏర్పడి మూత్రం వెళ్ళడం కూడా పెద్ద సమస్యగా ఏర్పడి అంటే మంటతో కొంతమంది చాలా ఏడుస్తూ నా వల్ల కావట్లేదు, ఏం చెయ్యాలి, అసలు కూర్చోలేకపోతున్నాను, యూరిన్కి వెళ్ళలేకపోతున్నాను, ఏం చెయ్యాలి అనే సమస్యతో అంటే వాపు ద్వారా కూడా వాళ్ళు చాలా పెద్ద సమస్యతో వస్తారు. ఇది ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా ఎక్కువగా అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ఇది ఎక్కువ వైట్ డిశ్చార్జ్ ఉన్న వాళ్ళకి మోస్ట్ కామన్ చూస్తాం. బార్థలినైటిస్ అంటే బార్థలిన్ గ్లాండ్స్ అనేది ఎక్కడైతే యోని భాగంలో ఒక 2 బార్థలిన్ గ్లాండ్స్ అనేది కింద పైన ఉండడం జరుగుతుంది. ఈ బార్థలిన్ గ్లాండ్స్ మోస్ట్ కామన్ బార్థలిన్ సమస్యతోటే చాలా మంది బాధపడుతూ ఉంటారు. బార్థలిన్ గ్లాండ్ దగ్గర చాలా వరకు ఇచ్చింగ్ స్క్రాచ్ చేసినప్పుడు అది వాపుగా ఏర్పడి దాని లోపల వాటర్ కాస్త థిక్నెస్ పెరిగి పస్లాగా చీము పట్టేయడం వల్ల వాళ్ళకి చాలా టైట్నెస్, ఫీవర్, కూర్చోలేకపోవడం, నడవలేకపోవడం అనే సమస్యతో రావడం జరుగుతుంది. ఇలా వచ్చినప్పుడు చాలామంది ఎక్కువ స్థితిలో వస్తాయి అంటే చాలా రకాలుగా పోస్ట్పోన్ చేస్తూ అంటే 1 వారం 2 వారాలు పోస్ట్పోన్ చేస్తూ ఉన్నప్పుడు అది పెద్దగా పెరిగిపోయి బాగా థిక్గా అయినప్పుడు మెడిసిన్స్కి రెస్పాండ్ అయ్యే అవకాశాలు ఉండవు. సో అలా మెడిసిన్స్కి రెస్పాండ్ అవ్వనప్పుడు డెఫినెట్లీ వాళ్ళకి ఆపరేషన్ ద్వారా ఆ పస్ అనేది తీసేసి డ్రెస్సింగ్ చేసి అంటే ఆ సిస్ట్ గ్లాండ్ తీసేయాల్సిన అవసరం ఉందా లేదా ఆ గ్లాండ్ని ఓపెన్ పెట్టినప్పుడు లోపల ఉన్న చీము అంతా వచ్చేసే విధంగా ఆపరేషన్ చేయాలా అనేది మీ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత ఆ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. సో మీకున్న సమస్య చిన్నగా ఉన్నప్పుడే ఏ రకంగా సిగ్గుపడకుండా మీరు మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, దగ్గరలో ఉన్న ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా మీకు బేసిక్ మెడిసిన్స్ అంటూ పెట్టడం జరుగుతుంది. ఆ బేసిక్ మెడిసిన్స్ రెస్పాండ్ అవ్వనప్పుడు మీరు కన్సల్ట్ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అయినట్టయితే పూర్తి ఎగ్జామినేషన్ చేసుకొని దెన్ ఫర్దర్గా కావాల్సిన యాంటీబయాటిక్స్ కానివ్వండి, ఏదైనా ఆయింట్మెంట్ కానివ్వండి, లేదా వాషెస్ కానివ్వండి వాడినట్టయితే ఆపరేషన్ వరకు వెళ్లకుండా అరికట్టవచ్చు. ఇది చిన్న సమస్య అనుకోకుండా మంట, నొప్పి, దురద ఉన్నట్టయితే డెఫినెట్లీ మీరు దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించండి. ఈ అవగాహన మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే.